మన యానవ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నా కోరిక మేరకు 23వ ఫ్లవర్ షో అండ్ విజిబుల్ షో, అలాగే 21వ ప్రజా ఉత్సవాలకి ఇచ్చేసిన మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథ్ గారికి, అలాగే నాకు మంచి మిత్రుడు, దగ్గరగా 28 సంవత్సరాలు పైబడి పాండిచ్చేరి పాలిటిక్స్లో ఉంటూ మిత్రులు పీడబ్ల్యూడీ మినిస్టర్ టూరిజం లక్ష్మీనారాయణ గారికి, అలాగే నా ముందు మాట్లాడిన ప్రజానాయకుడు డే టైం ఎమ్మెల్యే అశోక్ గారికి, మిగిలిన స్టేజ్ను అలంకరించిన అధికారులకు, అగ్రికల్చర్ డైరెక్టర్, అలాగే డీన్, మిగిలిన డిప్యూటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అందరికీ కూడా వేదికను అలంకరించిన కమిషనర్కి, ఎస్పీ గారికి, అడ్మినిస్ట్రేటర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఒక 28 పాయింట్ల మీద గవర్నర్ గారికి ఆల్రెడీ 7 టైమ్స్ రికమెండేషన్స్ ఇచ్చున్నాం. వారు ఆ వివిధ డిపార్ట్మెంట్లకి అన్నీ కూడా ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చీఫ్ సెక్రటరీకి రాసున్నారు. అందులో కొన్ని సకానికి సగం ఏప్రిల్ 6వ తారీఖు ఇచ్చిన రిప్రజెంటేషన్లో సకానికి సగం దగ్గరగా కంప్లీట్ అవుతూ అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు కావచ్చు, ఓఎన్జీసీ రిలీఫ్ కావచ్చు, అలాగే మిగిలిన ఈవేళ మనం ఫౌండేషన్ వేసుకుంటున్న వర్క్స్ కావచ్చు, అలాగే ఈవేళ కనకాలపేటలో ఒక మినీ ఇండోర్ స్టేడియంని ఫ్రీడమ్ ఫైటర్ కోన నర్సయ్య గారి పేరున ఇక్కడ మనం ఓపెన్ చేసుకోబోయేది అవ్వచ్చు. ఇవన్నీ కూడా గవర్నర్ గారితో నేను చాలా సందర్భాల్లో నేను చెప్పలేని మాటలు, నేను అక్కడ మాట్లాడాను, నేను ఇక్కడ మాట్లాడాను అనేటివి కాదు. ప్రతి దానికి కూడా ఒక పేపర్ ఇవ్వడం, ఆ పేపర్ దగ్గర నుంచి మళ్ళీ గవర్నర్ దగ్గర నుంచి నాకు దగ్గర రిప్లై ఉంటుంది. ఆ విధంగా ఇవాళ సాయి స్పోర్ట్స్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ విషయం కానీ, అలాగే ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం కన్స్ట్రక్షన్ చేయబోయే ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి చేసేది కానీ, అలాగే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కానీ, డెవలప్మెంట్ ఫండ్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ హైవే అర్టికలంక బోర్డర్, కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం దగ్గర తెచ్చుకునే వర్క్ కానీ, అలాగే 5 MLD ఇవాళ మనం వర్క్ ఆర్డర్ 8,78,00,000 రూపాయలతో చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా ఎలక్షన్కి ముందు మన ముఖ్యమంత్రి గారితో, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించిన మన రాజ్యసభ ఎంపీ, అలాగే వారితోటి స్పీకర్, మినిస్టర్ సంస్థలో లాంగ్ పెండింగ్ ఉన్న విషయాలు, లాస్ట్ 3.5 years నుంచి పెండింగ్ ఉన్న విషయాల మీద అనేకమైన సందర్భాల్లో రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన విషయాలు నేను రికమెండేషన్ ఇచ్చే సింపుల్గా మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు దానికి రిప్లై కూడా చెప్పాలి. యానం పీపుల్ ఫెస్టివల్ అన్నది ఇక్కడ ఒక జిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదలుపెట్టి 2 కూడా కంబైన్డ్గా మొదలుపెట్టి సంక్రాంతి ముందు చెయ్యాలి. ఈ సంక్రాంతి ముందు సెలవుల్లో పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి. అలా ఆ ఉద్దేశంతో ఇవి మొదలు పెట్టడం జరిగింది. ముందు సేఫ్టీ చూడాలి. రాత్రి 1 గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకి స్టేజ్ మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడో గోదావరి పక్కన పెడితే పోలీసు ఇప్పుడు ఉన్న 100 కాదు, 1500 మంది ఉండాలి. 1500 మంది ఉండాలి. ఎవడన్నా సత్తే ఎవరికి బాధ్యత? ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు సరైన బుర్రను మనం ఉపయోగించాలి. పోలీస్ సెక్యూరిటీ ఏంటి,
ప్రజల సెక్యూరిటీ ఏంటి? రాత్రి 1 గంట టైంలో మళ్ళా మనం ఇక్కడ ఉండి ఆడపిల్లలు కానీ తల్లులు కానీ అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ సెంటర్ పాయింట్లో ఉండాలి అన్న దాని మీద ఆలోచన చేసి, నేనొక్కడ కాకుండా అనేకమైన మంది ఆలోచన చేసుకున్న నిర్ణయం 23 years బ్యాక్. ఈ నిర్ణయాలు నేను మారుస్తాను, అది మారుస్తాను అంటే మాటలు మాత్రమే. నేను చెప్తే తెగిపోవాలి, రానంటే రాను, అంతేగాని తగ్గొచ్చేవాడిని కాదు. నేను ఆ చేతి మీద ఉంటే ఉండను, ఆ పేరు ఉంటే నేను ఉన్ను, ఆ భూమి పూజ ఉండను అని మాట తగ్గేవాడిని కాదు. ఇది దానికి రిప్లై ఉండదు. కట్టడాలు ఇవాళ గ్రౌండ్ ఇది ఒక పుట్ట, ఒక 4 పాము పుట్ట, దీన్ని ఈ రూపంలో తీర్చిదిద్దాం. ఇక్కడ స్టేడియం పాండిచేరిలో కానీ, కారేకల్లో కానీ, మాహేలో కానీ నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ కట్టడాలు కట్టించాను. ఈరోజు మెయింటెనెన్స్లో చూస్తున్నా సరే ఈరోజు నెంబర్ 1 స్థానంలో, ఇండియాలో నెంబర్ 2 స్టేజ్లో దాని ర్యాంకింగ్లో ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ నేనుంటా, లేకపోతే రేపు ఉంటారు, ఇంకోరు ఉంటారు. మెయింటైన్ చేయవలసింది, దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి. ఎవరో 100 మంది వచ్చారు, 50 మంది వచ్చారంటే బి టీములు, బి టీములు చాలా ఉంటాయి. అవన్నీ కాదయి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ పని అయితే కావాలో ఆ పని చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి. అంతేగాని ఈ కట్టాలి, ఈ ఫిల్ టవర్, అలాగే ఓఎన్జీసీ డబ్బులు ఇప్పుడే ఫస్ట్ అట. 2014లో అకౌంట్లో 2 సార్లు పడ్డాయి, 2022లో అకౌంట్లో పడ్డాయి, 2000 మొన్న ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ మన పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయి. తెలియని మాటలు, తెలిసిండే మాటలు మాట్లాడే వాళ్ళకి సరైన సమాధానం మనం చెప్తాం. దానికి డీటెయిల్గా ఏ రోజు, ఏ బ్యాంకు, ఏ అకౌంట్కి అన్నదంతా కూడా మనం చెప్తాం. తెలివి మాట్లాడాలి. చదువుంటే ముఖ్యం కాదు, దానికి తగ్గట్టుగా బుర్ర ఉండాలి, దానికి తగ్గట్టుగా ఫాలో అప్ ఉండాలి. మాట్లాడే ప్రతి పనికి కూడా సమాధానం ఇవ్వగలగాలి. ఇది రిప్లై సరిపోయింది. దాని తర్వాత ప్రజల సమస్యల మీదకి వస్తారు. గవర్నర్ గారికి 2 hours నుంచి ఎక్కడ రాజమండ్రిలో మొదలయ్యాను పొడికి కూడా ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ ఇష్యూ కానీ, ఆంధ్ర నుంచి 53 ఎకరాలు తీసుకునేది కానీ, రాబోయే రోజుల్లో 5 ఎకరాల డంపింగ్ యార్డ్ గురించి తీసుకునేది కానీ, ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇస్తుంది, దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షలు ఎందుకు చేయాలి, 85 గ్రూపులు కాకుండా 438 గ్రూపులకి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఆ మహిళ ఏ విధంగా చిన్న వ్యాపారాలు చేసుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ విధంగా ఇదవుతాయి, ఇంకొక 3 to 4% మనం రాబోయే బడ్జెట్లో స్టేట్లో పెడితే మనం 0 ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ వన్ మహిళ ఒక 2-2.5 లక్షలు తీసుకుంటే పిల్లల చదువులకు కానీ, చిన్న వ్యాపారాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటాయని చెప్పాను. ఇది మళ్ళీ తప్పనిసరిగా ఇది మంచి స్కీము, తప్పనిసరిగా నేను సహాయాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు, గవర్నర్ గారు కూడా చెప్పారు. అలాగే ఇంకా గవర్నర్ గారికి చెప్పవలసిన, మన ఊరికి చాలా మంచి పేరు వచ్చింది 3.5 సంవత్సరాలు, చాలా మంచి పేరు. కానీ పాపం 6 నెలల క్రితమే సుప్రీంకోర్టులో పేకాట ఆఫ్ చేస్తున్నాం. దానికి కూడా మళ్ళీ హైకోర్టులో వస్తున్నాయి. ఎవరు వెళ్ళేటప్పుడు చూపించాను సార్, రాయల్ క్లబ్ సార్, ఇది ఫేమస్ సార్ అని చెప్పేసి, దాన్ని ఎవరిది వెనకాల, ఎవరిది lakhs of rupees, రోజుకి ఎన్ని లక్షలు మారేయి, పోయిన దాని మీద ఆవేశంతో మాట్లాడుతున్నారు. ఆవేశంతో డైలీ కలెక్షన్ పోయింది కదా. అందుకని ఆ పేకాట ఎందుకు, ఆ క్లీనింగ్ ఎందుకు, క్లీనింగ్ మీద ఏం జరుగుతుంది, 8 టన్నుల నుంచి 30 టన్నులకి, 13 లక్షల నుంచి 45 లక్షలకి వెళ్ళిపోతే ఇవాళ ఊరంతా కూడా చాలా శుభ్రంగా ఎక్కడ కూడా లేని అద్భుతంగా నడుస్తుంది. ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఈ మీటింగ్లో. తెలియని మాటలు మాట్లాడితే వేరుగా ఉంటాయి. అందుకని పేకాట క్లబ్ని ఈ నెల జనవరి నెలలో అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ గారికి కూడా టోటల్గా పాండిచేరి, కారైకాల్, మాహే, యానంలో ఇంకా లీగల్గా కొన్ని లూప్ హోల్స్ ఉపయోగించుకుని కొన్ని క్లబ్బులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ ఇంకా 2 క్లబ్బులు మళ్ళీ ఇదవుతుంది. ఎందుకంటే క్లబ్ వస్తే రోజుకి ఇన్కంలో 40%. ఇటువంటి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజలు కూడా ఎవరైతే నిజాయితీగా ప్రభుత్వాలు పనిచేస్తుంటాయో, ఎవరైతే ప్రజల కోసం ఇచ్చేస్తుంటారో, డబ్బుకి అనుగుణమైపోకుండా రాబోయే రోజుల్లో చూస్తారు. తగ్గేది లేదు. ఆ డైలాగ్ ఎవరికి ఉపయోగిస్తారు? తగ్గేది లేదన్నది ఎవరికి ఉపయోగిస్తారో అందరికీ తెలుసు. అందుకని
ఆ విధంగా గ్యామ్లింగ్ విషయంలో కానీ, అలాగే ఈ మున్సిపాలిటీ క్లీనింగ్ విషయంలో ఎందుకు 270 మంది పనిచేసినప్పుడు 13 లక్షల రూపాయలు ఉంది, 58 మంది పనిచేసినప్పుడు 40 లక్షల రూపాయలు ఎందుకు ఉంటుంది? రోజుకి 8 టన్నులు ఉంటే డిబ్రీస్ అంతా ఆంధ్ర నుంచి అక్కడి నుంచి మోసుకొచ్చి 4,721 రూపాయలతో టన్నుకి తీసుకుంటూ ఉన్నారు. ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బు ఇది? ఉద్యోగస్తులు పే చేసిన ట్యాక్స్ మనీ లూటీ చేస్తున్నారు. లూటీ, ఈ లూటీకి జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అలాగే ఇంకా చూసినట్టయితే రీజెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది. రీజెన్సీ ఇక్కడ ఆఫ్ చేయమని చెప్పట్లే, ఆ ప్లేస్ అంతా కూడా రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియా ఉంది. వారికి దగ్గర 100 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ ఇచ్చి వాళ్ళ డబ్బుని ఎన్ని కోట్ల రూపాయలు ఇదైనా కానీ ఆ కోట్ల రూపాయలకి వేవ్ చేసి, ఇవాళ ఏదో స్టేట్మెంట్ వేవ్ చేయకపోతే నువ్వు అప్పు బాకీ లేకపోతే నువ్వెందుకు పాండిచేరి ప్రభుత్వం చుట్టూ తిరగాలి? 21 కోట్లు కంపెనీ మూసి ముందుగానే సేల్ ట్యాక్స్ కట్టాలి. పైసా కట్టావా? రికార్డులన్నీ కూడా కాలిపోయాయని చెప్తున్నావు. కాలిపోతే ఇక్కడ కాలిపోతే నువ్వు అమ్మిన ఇతర రాష్ట్రాల్లో డిపోల దగ్గర రికార్డ్స్ లేవా? కరెంటు బిల్లు ఏంటి? సామాన్యుడు కరెంటు బిల్లు కానీ కట్టకపోతే ఆ రోజే పవర్ కట్. ఇవాళ పవర్ కట్ ఏమైంది అంతా కూడా? సేల్ ట్యాక్స్ ఏమైంది? పవర్ ట్యాక్స్ ఏమైంది? మున్సిపల్ ట్యాక్స్ ఏమైంది? పొల్యూషన్ ఏమైంది? లేబర్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఇవన్నీ కూడా సరిచేయమని చెప్తున్నాం. ఇచ్చేయండి ఫ్రీగా. కానీ యానవాడికి ఉద్యోగ అవకాశాలు ఉండాలి. 3 నుంచి 5 సంవత్సరాల లోపు మీరు ఇండస్ట్రియల్ ఏరియాకి నేను అన్ని వేవ్ చేసిన తర్వాత నేను అమ్ముకు దొబ్బేస్తాను. ఇది రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను అమ్ముకు దొబ్బేస్తానని చెప్పి అనుకోవడానికి నేను ఏమన్నా 3 సంవత్సరాల కింద వచ్చినా? నేను ఈ ఊర్లో పుట్టిలోనే ఉన్నా, కాదం దగ్గర నుంచి ఉన్నాం వాడిని. అందుకని మొన్నగో వచ్చి ఫ్లూక్లో వచ్చిన నేను కాదు. ప్రతి విషయం కూడా నాకు తెలిసిన వాడిని. అది ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా గవర్నర్ గారికి రిటర్న్గా సబ్మిట్ చేస్తున్నాను. దానికి ఉద్యోగస్తులకు ఉండే విషయాలు కానీ, ఫ్రీడమ్ అందరికీ ఫ్రీడమ్గానే ఉంది, కొంతమందికి మాత్రం ఫ్రీడమ్గానే ఉండకపోవచ్చేమో. కానీ మల్లాడి కృష్ణారావు పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ చేసింది. గవర్నమెంట్ ఒక పీపుల్ రిప్రజెంటేటివ్గా ద క్రియేట్ ఎసెట్. ప్రజలకి కావలసిన ఎసెట్ని గవర్నమెంట్ ఎసెట్ని క్రియేట్ చేయగలగాలి. ఎసెట్ క్రియేట్ చేసిన దాన్ని మరలా ఆ ఎసెట్ని కాపాడుకునేలాగా మెయింటైన్ చేసేలాగా చేయాలి. ఇంప్రూవ్మెంట్ చేయాలి. జీరో ప్రోగ్రెస్ కార్డు మనకి ఎప్పుడు వస్తుంది? ఇంకానే 11 నెలలు ఉంది. ప్రోగ్రెస్ ఫెయిల్ పాస్ 20 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ అన్నది వెయిట్. అందుకని మన ప్రోగ్రెస్ గా ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాసిన ఏమంటే చదివిన మాస్టర్లు అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తున్నారు. పాఠాలు చెప్తే స్టూడెంట్స్ 80% స్టూడెంట్స్ ఆర్ 75% పాస్డ్ ఇన్ మినిమం మార్క్స్. కొంతమంది సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతూ ఉంటారు. అరే మనకి 35 మార్కులు వస్తాయో 15 మార్కులు వస్తాయో చూద్దాం. కొనుక్కోవడానికి కాదు కదా, రోజుకి 23 లక్షల రూపాయలతో వచ్చి ఇన్కమ్తో కొనుక్కోవడానికి కాదు కదా. కొంత అవన్నీ కూడా వదలకొట్టేద్దాం. అందుకని ఎవరైతే దాన్ని ఎక్కడైతే గుండెలు గుచ్చుకుంటాయి. నా పొలిటికల్ లైఫ్లో ఏ ఒక్క చిన్న కరప్షన్ కానీ 1 రూపీ కానీ లేకుండా నిలబడగలిగాను. 35 ఇయర్స్ నాట్ సింగిల్. ఆ విధంగానే గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డెవలప్మెంట్. నేను ఎమ్మెల్యేగా ఉంటే యానం డెవలప్మెంట్, నేను మినిస్టర్గా ఉంటే పాండిచేరి, కారైకాల్, మాహే, యానం. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యానం. మై బర్త్ ఈ యానం ఒక వ్యక్తిగా ఆ విధంగానే ఉంటాయి. అందుకని అన్ని పాయింట్లు చెప్పకపోయినా కానీ గవర్నర్ గారు ఉన్నప్పుడు టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. గవర్నర్ గారిని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా గవర్నర్ గారు ఇవాళ ఏం కాదు, నాకు లాంగ్ బ్యాక్ గవర్నర్ గారు నా గురించి తెలుసు. దగ్గర 13-15 years బ్యాక్ ఐ నో గవర్నర్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. ఇవాళ చీఫ్ మినిస్టర్గా మోడీ గారు ఉండగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా అద్భుతాలు చేశారు గుజరాత్లో. అదే అద్భుతాలని లాస్ట్ 6 months పాండిచేరి గవర్నమెంట్కి కూడా ఎక్సలెంట్గా సపోర్ట్ ఇస్తూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తూ చాలా విషయాలు ఐలాండ్ నెంబర్ 3 ఇష్యూ కానీ, అలాగే టూరిజం ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి కానీ సార్ని కూడా మీరు ఒక లెటర్ ఢిల్లీకి రాయండి సార్. నేను రేపు నుంచి
2 days అక్కడ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ టూరిజం మినిస్టర్ మీట్ అవుతున్నాను, టూరిజం సెక్రటరీ మీట్ అవుతున్నాను, ఫ్లడ్ మేనేజ్మెంట్ సెక్రటరీ మీట్ అవుతున్నాను, జలశక్తి మినిస్టర్ మీట్ అవుతున్నాను అని చెప్పుకున్నాను. ఇవన్నీ కూడా కాదని చెప్పమనండి. ఇవన్నీ కూడా అందుకని పేపర్ ఇస్తే నేను పేపర్ మీద సంతకం పెడితే ఇంకు కూడా వేస్ట్ అవ్వను, పెన్ను కూడా ఆ పేపర్ కూడా వేస్ట్ అవ్వకూడదు, పేపర్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఎవరైనా కానీ ఓఎన్జీసీ మనైనా ఏదైనా కానీ సింగిల్ రూపీ ఎవరికైనా కానీ ఖర్చులు ఉంటే వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. ఆ గ్రామాల్లో దేవాలయం కట్టుకుంటాను, ఇంకోటి కట్టుకుంటాను, వాడు ఇస్తే పేకాట గురించి కోట్లు పెట్టుకెళ్ళిపోయి 55 కోట్లు ఆ గ్రామానికి గుడికిస్తే ఏంటి, వాడికి ఇస్తే గుడికించుకోవడానికి లేదా 55 కోట్లు 3 సంవత్సరాల్లో. బాధ ఉంది, బాధ. 100 పూర్తి చేద్దాం అనుకున్నారు కానీ 50 తోటి ఆగిపోయింది. కక్కిద్దాం, అది కూడా కక్కించేద్దాం. అందుకని ఈ 4 విషయాలు మీకు చెప్పడానికి మన గవర్నర్ గారు పాండిచేరి నుంచి ఇక్కడికి వచ్చి లాస్ట్ 2 days నుంచి కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎర్లీ అవర్స్ బయలుదేరి వారు వెళ్ళాలి. రేపు 1 o'clock కల్లా పాండిచేరిలో ఉండాలి. అయినా కానీ యానం మీద మరి కారేకల్లిలో ఉన్నాను, మాహేల్లో ఉన్నాను, అలాగే పాండిచేరి కూడా వెళ్ళాలి. పాండిచేరి నుంచి యానం రావాలనే ఉద్దేశంతో వచ్చి నేను చాలామంది గవర్నర్ని చూసాం. కానీ ఎర్లీ అవర్స్ నుంచి మరలా రేపు ఎర్లీ అవర్స్ వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ కార్యక్రమాల్లో అనుకుని చూడలేదు. మిగతా గవర్నర్లు చాలామంది వచ్చారు. ఇదే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఫైల్ గురించో ఎవరి గురించి మనిషి గురించో ఎంక్వైరీ చేయకుండా ఉండే మనిషి కాదు. ప్రతి A to Z చూస్తే మనం మాట్లాడే విధానం కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే చెప్పగలిగిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్నాథ్. అందుకని ప్రధానమంత్రి సెలెక్టెడ్ ఈజ్ ఏ అవుట్ ఆఫ్ 100 people ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టీమ్. అటువంటి వ్యక్తి ఈరోజు మన యానం రావడం, యానం సమస్యలు చాలా సమస్యలు ఫ్యూచర్లో సాల్వ్ అవుతాయని చెప్పేసి ఇక మనకున్నవి 6-7 months మాత్రమే. దాని తర్వాత నుంచి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తుంది. కాబట్టి ఈ 6-7 monthsలో మీకు నేను రాను, అది ఎక్కడ పక్కన ఉంటే ఉండను అన్నది కాదు. నా సంస్కృతి వేరే. నేను సంబోధించడానికి నేను ఏ విధంగా సంబోధించాలో, ఏ విధంగా చేయాలో ఒకరి దగ్గర తెలుసుకుని నేర్చుకునేవాడిని కాదు. నేర్చుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు, కానీ చిన్నపిల్లల దగ్గర కాదు. వాళ్ళకంటే నేను పెద్ద కొంచెం వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దోళ్ళే. కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకోవాలో, ఏ విధంగా తెలుసుకోవాలన్నది నాకు తెలుసని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలు చాలా తక్కువ టైంలో బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముంబై నుంచి అనేకమైన రాష్ట్రాల నుంచి అన్ని ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సంతోషం కోసం, మీరందరూ చూడడానికి కోసం ఇక్కడ నుంచి లైవ్ వెళ్తుంది. ఎంటైర్ యానం చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉన్నారు. అందుకని రాబోయే రోజుల్లో దీనికంటే రెట్టింపుగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టంగా మీ వ్యక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now I invite our Honorable Minister for PWD, Sri